వెల్కమ్ మై బ్రదర్ అంటూ చిరంజీవి వెంకటేష్ ని ఆహ్వానించాడు. చిరు సర్ మై బాస్ అంటూ వెంకీ చిరంజీవితో చేతులు కలిపారు. ఈ మధ్యనే దీపావళి సందర్భంగా కలిసిన చిరంజీవి వెంకటేష్ ని మనశంకర వరప్రసాద్ సినిమా మరోసారి కలిసేలా చేసింది. దీపావళి నాడు చిరంజీవి ఇంట్లో వెంకటేష్ నాగార్జున ఫ్యామిలీ సందడి చేసింది. పండగ వచ్చిందంటే మెగా ఫ్యామిలీ మెంబర్స్ చిరంజీవి ఇంట్లో కలవడం చాలా కాలంగా వస్తోంది. ఈ సందర్భంగా వెంకీ నాగార్జున దంపతులు చిరంజీవి ఇంటికొచ్చారని అనుకున్నారంతా. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరొకసారి తల్లిదండ్రులు అవుతున్న సందర్భంగా జరిగిన ఈవెంట్ కి నాగ్ వెంకీ హాజరయ్యారు. తల్లి కాబోతున్న విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో ప్రకటిస్తూ దీపావళి నాడు తమ ఇంట్లో ఆనందం, ప్రేమానురాగాలు రెట్టింపయ్యాయి, బ్లెస్సింగ్స్ కూడా రెట్టింపుగా వచ్చాయని వీడియో పోస్ట్ చేసింది. ఈ మధ్యనే చిరంజీవిని కలిసిన వెంకటేష్ మనశంకర్ వరప్రసాద్ సెట్ లోకి అడుగుపెట్టాడు. సినిమాలో వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. వెంకటేష్ చిరంజీవిపై సన్నివేశాలను 22న ప్రారంభించగా ఆ విశేషాలు తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా ఇది. F2, F3 సంక్రాంతికి వస్తున్న తర్వాత 4వసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతోంది. అనిల్ రావిపూడికి వెంకటేష్ కు అనిల్ బాగా కలిసొచ్చారు. చిరంజీవితో తీస్తున్న మనశంకర వరప్రసాద్ గారు వెంకటేష్ క్లాప్ ఇచ్చాడు. అంతేకాదు 20 నిమిషాల పాటు ఉండే రోల్లో కనిపించనున్నాడు. ఇంతవరకు వెంకీతో కామెడీ పండించిన అనిల్ ఈసారి పవర్ఫుల్ గా చూపిస్తాడా లేదంటే మరొకసారి నవ్విస్తాడా అన్నది చూడాలి. ఇప్పటి స్టార్స్, సీనియర్ హీరోస్ లో వెంకటేష్ ఎక్కువగా మల్టీ స్టారర్ చిత్రాలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల సినిమాలో నటించారు. అండ్ లేటెస్ట్ గా చిరంజీవితో స్క్రీన్ పంచుకుంటున్నాడు వెంకీ. సినిమా 2026 సంక్రాంతి బరిలోకి దిగుతోంది. సిద్ధు జొన్నలగడ్డపై భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు భయపడిపోతున్నారా? సిద్ధు జొన్నలగడ్డపై ఎక్కువ పెడితే వస్తుందో రాదో అన్న డౌట్ పడిపోయిందా? తెలుసు కదా రిజల్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ మూవీ కోహినూర్ పై పడి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా? తెలుసు కదా రిలీజ్ కాకుండానే సిద్ధు జొన్నలగడ్డ 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. ఏడాది క్రితం కోహినూర్ సినిమాని అనౌన్స్ చేసి 2026 సంక్రాంతికి సినిమాను తీసుకొస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పోస్టర్ ని రిలీజ్ చేశారు. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తీసుకొచ్చే పాత్రలో సిద్ధు కనిపించనున్నాడు. ఈ సినిమాను 2 భాగాలుగా తీయాలనుకున్న నిర్మాత పోస్టర్ లో కోహినూర్ పార్ట్ 1 అని టైటిల్ కూడా ప్రకటించారు. అయితే 2 పార్టులు భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారట. ఆ మధ్య కోహినూర్ వజ్రం దొంగలించే కాన్సెప్ట్ తో వచ్చిన హరిహర వీరమల్లు ఫ్లాప్ కూడా సిద్ధు కోహినూర్ పై పడుంటుంది. టిల్లు స్క్వేర్ హిట్ తో సిద్ధుకి స్టార్ ఇమేజ్ దక్కింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన జాక్ కనీసం ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుసు కథలో సిద్ధు పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే తెలుసు కథ రిలీజ్ కి ముందే కోహినూర్ ను పక్కన పెట్టేశారట. గతంలో సిద్ధుతో కృష్ణ అండ్ హిజ్ లీలా తీసిన రవికాంత్ కోహినూర్ ను డైరెక్ట్ చేయాల్సిందే. కోహినూర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా సిద్ధుతో బ్యాడాస్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్ బాయ్ అనిపించుకుంటే సక్సెస్ రాదన్న సంగతి జాక్ తెలుసు కదా ఫ్లాప్స్ తో తెలుసుకున్న సిద్ధు తనదైన స్టైల్లో రఫ్ లుక్ లో బ్యాడ్ బాయ్ గా కనిపించడానికి రెడీ అయ్యాడు. సిద్ధుతో డీజే టిల్లు స్క్వేర్ తీసిన సితారా ఎంటర్టైన్మెంట్ వెంటనే టిల్లు క్యూబ్ తీయకుండా ఫ్రెష్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. సినిమాకు బ్యాడ్ యాస్ అన్న టైటిల్ పెట్టారు. బ్యాడ్ యాస్ అంటే చెడ్డవాడు, రోగ్ అని అర్థం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చుట్టూ మీడియా మధ్యలో స్టార్ బాయ్ సిగార్ వెలిగించుకుంటూ రఫ్ లుక్ లో కనిపించాడు. బ్యాడాస్ లో హీరో క్యారెక్టర్ గురించి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మేకర్స్. మీరు హీరోలను విలన్లను చూశారు కానీ ఇతని మీద ఒక లేబుల్ వేయడానికి కుదరదు. జాలి, దయ లేవు. స్క్రీన్ మీద స్టార్ బాయ్ ఫైర్ చూపిస్తాడని నిర్మాత చెప్పడంతో సిద్ధు ఊరమాస్ గా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓజీ హిట్ డైరెక్టర్ సుజిత్ కెరియర్ ని మార్చేసింది. ఎంతలా అంటే బాలీవుడ్ స్టార్ ని డైరెక్ట్ చేసే లెవెల్ కు తీసుకెళ్లింది. ఓజీ తర్వాత నాని సినిమాకు కమిట్ అయిన సుజిత్ ఏ బాలీవుడ్ స్టార్ తో వర్క్ చేయబోతున్నాడు? సాహో ఫ్లాప్ తర్వాత సుజిత్ కి మరొక ఆఫర్ రావడానికి 2 ఏళ్లు పట్టింది. ఈ 2 ఏళ్ల పాటు చాలా మంది స్టార్స్ ని హీరోలను కలిసినా ఉపయోగం లేదు. ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు త్రివిక్రమ్ చొరవతో ఓజీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ని అందుకున్నాడు. పవన్ ఇచ్చిన 35 రోజులను ఉపయోగించుకుని అదిరిపోయే ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు సుజిత్. పవన్ తనున్న బిజీలో సినిమాలకు డేట్స్ ఇవ్వడమే చాలా కష్టం. పవర్ స్టార్ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఓజీ వంటి అదిరిపోయి హిట్ ఇచ్చిన సుజిత్ కి ఓజీ 2 కోసం డేట్స్ ఇవ్వడానికి పవన్ రెడీగా ఉన్నాడు. 35 రోజులు ఇస్తేనే ఇంత బాగా తీశాడు. ఓజీ 2 కోసం 50 రోజుల పాటు కాల్ షీట్స్ ఇస్తే ఇంకెంతగా తీస్తాడో అన్న ఆలోచనలో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఓజీ సీక్వెల్ ని వెంటనే కాకుండా గ్యాప్ ఇచ్చి చేస్తారట. ఓజీ రిలీజ్ కి ముందే సుజిత్ నానితో సినిమా కమిట్ అయ్యాడు. నాని ప్రస్తుతం నటిస్తున్న ది ప్యారడైజ్ పూర్తి కాగానే సుజిత్ మూవీ సెట్స్ పైకొస్తుంది. ఆ
తర్వాత షారుఖ్ తో మూవీ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. సుజిత్ చెప్పిన స్టోరీ షారుఖ్ కి నచ్చిందని తెలిసిందే. ఓజీ సెట్స్ పైకి వెళ్లడానికి ముందే సుజిత్ చాలా మంది బాలీవుడ్ హీరోలను కలిసి కథలు చెప్పినా వర్కౌట్ కాలేదు. ఓజీ హిట్ తో షారుఖ్ మూవీ మరొకసారి వినిపిస్తోంది. ఓజీ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయింది. బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చకపోయినా షారుఖ్ సుజిత్ మూవీ లాక్ అయింది అంటున్నారు. ఎవరు ఊహించిన విధంగా జవాన్ తో అట్లీకి ఛాన్స్ ఇచ్చినట్టే సుజిత్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. ఓజీ రిలీజ్ కి ముందు సుజిత్ కి తెలుగులో కంటే హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రభాస్ తో తీసిన సాహో తెలుగు ఆడియన్స్ కి నచ్చకపోయినా హిందీలో 100 కోట్ల నెట్ దాటి లాభాలను తీసుకొచ్చింది. ఆ నమ్మకంతోనే సుజిత్ చాలా మంది హీరోలను కలిసి కథలు వినిపించగలిగాడు. ప్రభాస్ బర్త్డే ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిందా? చాలా కాలంగా ఊరిస్తున్న సినిమాల నుంచి ఏదేదో అప్డేట్స్ వస్తాయనుకుంటే జోష్ ఇవ్వలేకపోయారా? ప్రభాస్ బర్త్డే నాడు ట్రీట్ అదిరిపోతుందనుకుంటే అప్డేట్స్ కిక్ ఎక్కించలేకపోయాయా? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ హను రాఘవపుడి సినిమా నుంచి గ్లిమ్స్ వీడియో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే ముందు నుంచి అందరూ ఊహించినట్టే ఫౌజీ అన్న టైటిల్ పెట్టడంతో ఇందులో సర్ప్రైజ్ ఏమీ లేదు. ఫేస్ ను సగమే చూపించిన ఫస్ట్ లుక్ ఆకట్టుకోలేకపోయింది. జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్ నుంచి స్టిల్ మాత్రమే వచ్చింది. డార్లింగ్ వింటేజ్ లుక్ లో బాగానే ఉన్న సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లేదంటే ప్రోమో వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా నుంచి కూడా నిరాశ తప్పలేదు. ఫౌజీ బ్యాలెన్స్ ఉన్న 40% షూటింగ్ పూర్తయ్యే నాటికి ఇంకొక 4-5 నెలలు పడుతుంది. ఈ లెక్కన సందీప్ వంగ స్పిరిట్ 2026 సమ్మర్ లో మొదలవుతుంది. ఎప్పుడో సెట్స్ పైకి వచ్చే సినిమాకు ఇప్పటి నుంచే సందడెందుకని ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కల్కి నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేస్తూ త్వరలో కే సెట్స్ లో కలుద్దామని అప్డేట్ ఇచ్చిన స్పిరిట్ పూర్తయితే గానీ కల్కి 2 సెట్స్ పైకి రాదు. సలార్ 2 కూడా ఉందని అర్థం వచ్చేలా మేకర్స్ ప్రభాస్ కు బర్త్డే విషెస్ తెలియజేశారు. అయితే ప్రశాంత్ ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా పూర్తి కావడానికి ఇంకొక ఏడాది పడుతుంది. అప్పటి వరకు దర్శకుడు సలార్ 2 గురించి ఆలోచించలేడు. జాన్వీ కపూర్ కి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఎప్పటికప్పుడు నేనున్నానంటూ ఒకరు ఆదుకుంటున్నారు. తండ్రి బోని కపూర్ జాన్వీతో ఒక సినిమా నిర్మించి చేతులెత్తేశాడు. అయితే ఓ నిర్మాత మాత్రం వరుస సినిమాలు నిర్మిస్తూ జాన్వీ కపూర్ కెరియర్ కి లైఫ్ ఇస్తున్నాడు. జాన్వీ కెరియర్ కి ఆపద్ బాంధవుడిలా ఉన్న ఆ ప్రొడ్యూసర్ ఎవరు చూద్దామా? జాన్వీ కపూర్ స్కిన్ షోతో ఎంత రచ్చిపోయినా అందగత్తె అనిపించుకోలేకపోయింది. డెబ్యూ మూవీ దడక్ తప్ప మరో హిట్ లేదు. ఫేడ్ అవుట్ బ్యూటీ ఐరన్ లెగ్ హీరోయిన్ ముద్రపడిపోయింది. ఇంతలా డౌన్ ఫ్లో లో ఉన్న ఈ అమ్మడికి ఎప్పటికప్పుడు ఛాన్స్లిచ్చి ఆదుకుంటున్నాడు కరణ్ జోహార్. జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ కోసం తెలుగు నుంచి భారీ ఆఫర్స్ వచ్చినా శ్రీదేవి మాత్రం కూతుర్ను కరణ్ జోహార్ చేతిలో పెట్టింది. దడక్ మూవీతో వెండితెరకు పరిచయమైన జాన్వీ తొలి అడుగులోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత హిట్ చూడ్డానికి 6 ఏళ్లు పట్టింది. దేవరతో పాన్ ఇండియా హిట్ కొడుతుంది అనుకుంటే ఈ సక్సెస్ జాన్వీ కపూర్ కు ఏ మాత్రం యూజ్ కాలేదు కదా. జాన్వీ రోల్ విమర్శలు ఫేస్ చేసింది. జాన్వీ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి 7 ఏళ్లు దాటేసినా హిందీలో దడక్ తప్ప మరో హిట్ పడలేదు. దసరాకొచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చినా కాంతారా చాప్టర్ 1 దెబ్బ కొట్టింది. ఈ కన్నడ మూవీ ముందు స్ట్రైట్ మూవీ నిలబడలేకపోయింది. సింగిల్ హిట్ తప్ప రెండో హిట్ లేకుండా హిందీలో జాన్వీ కపూర్ బిజీగా ఉందంటే కరణ్ జోహార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఆఫర్స్ లేని ప్రతిసారి నేనున్నానంటూ ఆదుకున్నాడు. జాన్వీ ప్రస్తుతం తెలుగులో పెద్దిలో రామ్ చరణ్ తో జతకడుతోంది. సన్నీ సంస్కారికి తులసి కుమారి తర్వాత హిందీలో మరో సినిమా లేదు. ఆపద్ బాంధవుడిలాగా కరణ్ జోహార్ మళ్లీ ప్రత్యక్షమై టైగర్ ష్రాఫ్ తో తీయబోయే సినిమాలో జాన్వీకి ఛాన్స్ ఇచ్చాడట. జాన్వీ 7 ఏళ్ల కెరీర్ లో 6వ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. దడక్తో మొదలైన ఈ ప్రయాణం సన్నీ సంస్కారికి తులసి కుమారి వరకు సాగింది. మధ్యలో గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మాహి, హమ్ బౌండ్ వంటి సినిమాలు తీసిన జాన్వీకి హిట్ ఇవ్వలేకపోయాడు. జాన్వీకి సక్సెస్ లేకపోయినా సినిమాలు లేవన్న బాధ లేకుండా ఆదుకుంటున్నాడు కరణ్. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. డ్యూడ్ తో ప్రదీప్ రంగనాథ్ 3వసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. 17న థియేటర్స్ లోకి వచ్చిన డ్యూడ్ 6 రోజుల్లో ఈ మార్క్ దాటేగా కొత్త పోస్టర్ విడుదల చేశారు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తర్వాత వరుసగా 3వసారి 100 కోట్లతో హ్యాట్రిక్ కొట్టాడు ప్రదీప్. కాంతారా చాప్టర్ 1 800 కోట్ల మార్కు దగ్గరలో ఉంది. ఇప్పటికీ రోజుకు వరల్డ్ వైడ్ గా 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తోంది. ఈ సందర్భంగా హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఎలా మేకోవర్ అయ్యాడు, పడిన కష్టం, గాయాలను మేకింగ్ వీడియోగా రిలీజ్ చేశారు. దీపావళి రేస్ లో 4 సినిమాలు రిలీజ్ కాగా ముందుగా బ్రేక్ ఈవెన్ అయిన కే ర్యాంప్ నుంచి నిమిషం లెంత్ ఉన్న కాలేజ్ సీన్ ను రిలీజ్ చేశారు మేకర్స్.